వేముల వీరేశమన్న గారు మాట్లాడాల్సిందిగా కోరుతా ఉన్నా. థ్యాంక్ యూ. కార్యక్రమ అధ్యక్షులు పెద్దలు, గౌరవనీయులు, సీనియర్ నాయకులు, మాజీ మంత్రివర్యులు అన్న మోత్కుపల్లి నరసింహులన్న గారు దాదాపు 5-6 నెలలు అనుకుంటా, 5-6 నెలల నుంచి ఎస్సీ వర్గీకరణ సాధించేంత వరకు నిద్రపోను మడమ తిప్పనని చెప్పేసి కంకణ బద్దులై ఉన్న మాదిగా ఎమ్మెల్యేలని ఎంటేసుకొని మాదిగా ఉపకులాల ప్రతినిధుల్ని తన ఒక తల్లి కోడిలాగా ఎంట తిప్పుకుంటూ ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో వర్గీకరణను సాధించినటువంటి మా జాతి విజయుడు అన్న దామోదరం రాజనరసింహన్న గారికి మనస్ఫూర్తిగా వందనాలు తెలియజేస్తూ నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొంటున్న ఆత్మీయ సోదరులు, ఏఐసిసి జనరల్ సెక్రటరీ మా జాతి ముద్దబిడ్డ అన్న సంపతన్న గారికి, మరొక పెద్దలు మా జాతి రత్నం అన్న ఆత్మీయులు జుక్కల్ ఎమ్మెల్యే లక్ష్మీకాంత్ అన్న గారికి, మరొక పెద్దలు మాజీ ఎంపీ 2 సార్లు అత్యధిక మెజార్టీతో గెలిచినటువంటి ఎంపీ అన్న దయాకర్ అన్న గారికి, మాజీ మంత్రివర్యులు అన్న చంద్రశేఖర్ అన్న గారికి, మాజీ ఎమ్మెల్యే అన్న ఆరపల్లి మోహన్ అన్న గారికి, వేదిక మీద ఉన్న పాపన్న గారికి, కృపాకర్ అన్న గారికి, భాస్కర్ అన్న గారికి, అట్లాగే చింతా స్వామన్న గారికి, ఈ కార్యక్రమానికి పాపం తన అన్ని పనులను పక్కకు పెట్టేసి అన్నకు తోడు నీడగా ఉంటున్నటువంటి మల్లన్న గారికి, అట్లాగే మా జిల్లా మా నాయకులు, సీనియర్ నాయకులు కొండేటి మల్లన్న గారికి, ప్రొఫెసర్ మల్లన్న, కొండేటి మల్లన్న, వీళ్ళిద్దరికీ వేదిక మీద ఉన్న డాక్టర్లకు, పెద్దలకు అందరికీ పేరు పేరిన చేతులు జోడించి నమస్కారాలు తెలియజేస్తున్నా. ఈరోజు వర్గీకరణ మనం సాధించుకున్నామంటేనే పెద్దలు రాహుల్ గాంధీ గారు, ఆ తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, 3వ వ్యక్తి దామోదరం రాజనరసింహన్ అని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఈ 3 పేర్లు యావత్ జాతి ఉన్నంత వరకు ఈ 3 పేర్లు చరిత్రలో లిఖించబడతాయి. ఇది చరిత్ర అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా. ఈరోజు మన అమరులు, ఆనాడు స్వాతంత్రం కోసం అమరులైనటువంటి వాళ్ళు, పోరాడే అమరులైనటువంటి వాళ్ళని స్వాతంత్ర సమరయోధులుగా ఎట్లయితే పిలుచుకుంటామో 3 దశాబ్దాల పైతులకు ఈ జాతి విముక్తి కోసం పోరాటాలు చేసి ఆ ఉద్యమంలో అసులుబాచిన ఈ అమరులు కూడా ఈరోజు మనకు జాతి ఉన్నంత వరకు వీళ్ళు జాతి విముక్తి కోసం పాటుపడినటువంటి అమరులుగా లిఖించబడతారని చెప్పేసి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మిత్రులారా, ఈరోజు మనం ఈ వర్గీకరణ సాధించడం కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చిన వెంటనే ఆ జడ్జిమెంట్ను అధ్యయనం చేయడంతో పాటు ఏ విధంగా దీన్ని మనం అసెంబ్లీకి తీసుకురావాలి, ఏ విధంగా సాధించుకోవాలని చెప్పేసి 6 నిమిషాలు దామోదన్న ఎట్లా కష్టపడ్డాడు, ఎంత కష్టం చేసిండో ప్రత్యక్షంగా మేము ఎమ్మెల్యేల దగ్గరుండి చూసినాం. ఇది చూడనటువంటి వాళ్ళు, ఇది తెలియనటువంటి వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్ని జాతి పట్టించుకోవద్దు. జాతి కోసం నిబద్ధతతో నిక్కర్సుగా నిలబడి, కలబడి, కొట్లాడి మనకు ఒక విజయాన్ని అందించినటువంటి ధీరుడు దామన్న అని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నా. నిజంగానే దామన్నకు బాగా కమిట్మెంట్ ఉంటుంది. దామన్న ఏదన్నా పట్టుబట్టిండంటే అల్లాటప్పగా ఉండదు, అందరిలాగా అడావుడి ఉండదు. దాన్ని ఒక పథకం ప్రకారంగా, ఒక వ్యూహాత్మకంగా, ఒక విజన్తో పోయేటువంటి వ్యక్తి దామన్న అని చెప్పేసి ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. ఎందుకంటే మొదటి తరం ఉస్మానియా యూనివర్సిటీ నుంచి విప్లవ రాజకీయాల నుంచి, విప్లవ విద్యార్థి రాజకీయాల నుంచి వచ్చినాడు కాబట్టి
ప్రజల పట్ల, సమస్యల పట్ల, పేదల పట్ల కమిట్మెంట్ ఉన్నటువంటి నాయకుడు దామన్న కాబట్టి ఆ కమిట్మెంట్తోనే ఈరోజు మనం సాధించుకోగలిగినామని చెప్పేసి నేను సగర్వంగా చెప్తా ఉన్నా. ఒకటే మనం ఆలోచించాలి, మేమంతా చాలా సందర్భాల్లో తొందరపడ్డాం. ఒకవైపు దామన్న, ఒకవైపు మోతుకుపల్లి నరసన్న, వీళ్ళిద్దరు పెద్దలు, వీళ్ళిద్దరు మమ్మల్ని గైడ్ చేస్తున్నప్పుడు దామన్న ఒకటే చెప్పిండు, అన్న వర్గీకరణ కోసం సుప్రీంకోర్టు జడ్జిమెంట్ వచ్చింది, ఇంకా ఆలస్యం ఏముంది, మనం చేసుకోవచ్చు కదా అన్నప్పుడు దామన్న ఒకటే మాట చెప్పిండు, తమ్మి ఇల్లెలకగానే పండుగ కాదు, ఇల్లెలకగానే పండుగ కాదు, దీనికి ఒక పద్ధతి ఉంటుంది, దీనికి ఒక చట్టబద్ధత కనిపించడానికి ఉంటుంది, దీనికి ఒక ప్రాసెస్ ఉంటుంది, దీనికి ఒక ప్రక్రియ ఉంటుంది. ఆ ప్రాసెస్లో ఎక్కడ మనం మిస్టేక్ చేసినా జాతి మనల్ని క్షమించదు, జాగ్రత్తగా వెళ్ళాలని చెప్పేసి ఈరోజు అంత జాగ్రత్తగా ఇలా భూతత్వం పెట్టి దాన్ని పరిశీలిస్తూ ఎక్కడ మిస్టేక్ జరగకుండా ఈ జాతిని విజయ పదంలో నడిపి ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, రాహుల్ గాంధీ గారిని ఒప్పించి, కాంగ్రెస్ అధిష్టానాన్ని ఒప్పించి సాధించిండని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ ఆ ఘనత, ఆ చరిత్ర దామన్నకు ఉంటది. దామన్నతో పాటు వేదిక మీద ఉన్న పెద్దలందరూ కూడా ఉంటది అనేటువంటి ఒక సత్యాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈరోజు మన జాతి పెద్ద మనిషిగా, మన జాతి పెద్దగా దామన్న ఉండు, దామన్న నాయకత్వంలో ఈరోజు మన జాతి అంతా కాంగ్రెస్ పార్టీ వెనకాల, రేవంత్ రెడ్డి వెనకాల, పెద్దలు రాహుల్ గాంధీ వెనకాల నిలబడవలసినటువంటి ఆవశ్యకత ఉన్నది. అదే మనము అమరులకు ఇచ్చినటువంటి నిజమైన నివాళిగా నేను భావిస్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.